గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. మనతో పాటు తిరుమలేష్ గారు ఉన్నారు. వారికి ఇప్పుడు చక్రాస్ అనేటటువంటి యాక్టివ్ ఉన్నాయా, ఇన్యాక్టివ్ ఉన్నాయా, ఏ చక్రం యాక్టివ్ ఉంది, ఏ చక్రం ఇన్యాక్టివ్ ఉంది, వాటిని ఏ రకంగా యాక్టివ్ చేసుకోవాలి అనే విషయాన్ని మనము సైంటిఫిక్ ఆరా స్కాన్తో చెక్ చేద్దాం. ఇప్పుడు ముందుగా ఇది రూట్ చక్ర, మూలాధార చక్రం సంబంధించినటువంటి శాంపుల్ పెట్టాను. వారికి ఇది ఎంత యాక్టివ్ ఉంది, ఎంత ఇన్యాక్టివ్ ఉంది అనేది మనం చూద్దాం. మూలాధార చక్రం యొక్క ఆరా సుమారుగా 3 మీటర్స్ ఉంది. ఈ చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవాలంటే వారికి గత వీడియోలో నేను చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఆ చక్రము కొద్దిగా వీక్ ఉంటే దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నవరత్నాలు కూడా ఉపయోగపడతాయి. గత వీడియోలో చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా తనకి కేతుగ్రహ దోషం ఉంది. కేతుగ్రహ దోషం ఉంటే కూడా ఈ యొక్క మూలాధార చక్రం ఇన్యాక్టివ్ అవుతుంది ఒక్కొక్కసారి సందర్భంలో. ఇప్పుడు ఇది పెట్టుకోవడం వలన ఆ మూలాధార చక్రం కూడా యాక్టివ్ అవుతుంది. చూడండి ఒకసారి. ఇంత ఆరా పెరిగింది. తీయండి, ఇదిగో మళ్ళీ పెట్టుకోండి. సుమారుగా 20 మీటర్లు ఆరా పెరిగింది మూలాధార చక్రం యొక్క ఆరా. దానికి తోడుగానే ఇలాంటి దోషం ఉన్నప్పుడు ఇట్లా కావాల్సినటువంటి స్టోన్ పెట్టుకోవడం ఒక పద్ధతి అయితే, రెండో పద్ధతి ఏమిటంటే ఇప్పుడు మూలాధార చక్రము వారికి ఉన్నటువంటి ఆరా పవరు ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు దీన్ని మనము మంత్ర రూపంలో దాన్ని యాక్టివేషన్ చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏ బీజాక్షరాన్ని ఉచ్చరించడం వలన ఆ మూలాధార చక్రం యాక్టివ్ అవుతుంది అంటే, లమ్ అనేటటువంటి బీజాక్షరం వలన అది యాక్టివేషన్ అవుతుంది. ఒకసారి లం లమ్ అని మీరు ఉచ్చారణ చేయండి. లం 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 అనే బీజాక్షరంతో వారి యొక్క మూలాధార చక్రం యాక్టివేషన్ అవుతుంది. చూడండి. ఆపండి. ఇది మళ్ళీ న్యాచురల్ ఆరా పవర్ ఎంత ఉందో అంత వచ్చేసింది. మళ్ళీ చెప్పండి ఒకసారి. మరి మూలాధార చక్రం వలన వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు ఏమిటి, అది ఇన్యాక్టివ్ అయినప్పుడు అన్నప్పుడు మనం ఆలోచిస్తే, మూలాధార చక్రంతో మనకి మోషన్స్ ప్రాబ్లం రావచ్చు. అంటే రిక్టమ్ ప్రాబ్లం కానీ, బ్యాక్ పెయిన్ ప్రాబ్లం కానీ, తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ గుజ్జు అరిగిపోవడం కానీ, ఇలాంటి సమస్యలన్నీ కూడా దానివల్ల వస్తుంటాయన్నమాట. కాబట్టి ఈ మూలాధార చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవడానికి ఇలాంటి 2 పద్ధతులు ఉంటాయి. ఈ 2 పద్ధతుల్లో మనము ముందుగా మనకి ఏ గ్రహం ఇన్యాక్టివ్ ఉందో దాన్ని సరి చేసుకోవడము. రెండో పద్ధతి ఇట్లా మనం ప్రతినిత్యం కూడా నిత్య సాధనలో, యోగాభ్యాసంలో ఈ చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవడానికి లమ్ అనేటటువంటి బీజాక్షరం ఉపయోగపడుతుంది. దాన్ని మనం ఏకాంత చిత్తంతో, ప్రశాంతమైనటువంటి చిత్తంతో, మూలాధార చక్రము మనకి ఈ యొక్క స్వాధిష్టాన చక్రం కింద ఈ భాగంలో ఉంటుంది కాబట్టి దాని మీద మనసుని కేంద్రీకృతం చేసి మనం దాన్ని అనుష్ఠానం చేసినట్లయితే అది ఇంకా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. కాబట్టి మూలాధార చక్రముకు గణపతి మరి అధిష్టాన దేవత ఆ గుంజులు దీమని చెబుతారు గణపతి దగ్గర వెళ్ళి. అలా కూడా మనం ఒకసారి అది కూడా ప్రయత్నపూర్వకంగా మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు వారికి మూలాధార చక్రము కాలు దూరం పెట్టండి, చేతులు దూరం పెట్టండి. ఇది ఇంత ఆరా పవర్ ఉంది. వారు ఒక 5 గుంజులు తీస్తారు. 5 గుంజులు తీయండి మీరు. తీసిన తర్వాత మళ్ళీ వారికి అది చెక్ చేద్దాం. 1
ఒక 11 తీయండి. చాలు 11. ఇప్పుడు చూడండి, మళ్ళీ సేమ్ ప్లేస్లో కూర్చోండి. మూలాధార చక్రము గుంజులు తీయడం వల్ల కూడా యాక్టివేషన్ అవుతుందా లేదా అనేది మనం ప్రాక్టికల్ చూసుకోవచ్చు. ముందుగా ఇక్కడి వరకే మూలాధార చక్రం యాక్టివేషన్లు ఉండేది. ఇప్పుడు చూడండి ఆరా పవర్ ఎదిగో గుంజులు తీయడం వల్ల ఇంత ఆరా పవర్ పెరిగింది, మూలాధార చక్రం యొక్క శక్తి ఇంత పెరిగింది. ఇప్పుడు మెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. న్యాచురల్ ఆరా పవర్ ఇంతవరకు ఉండే, ఇప్పుడు ఇక్కడ కూడా ఓపెన్ అవ్వట్లే. కాబట్టి మనం చేసేటటువంటి యోగాసనాల వలన ఇవన్నీ పూర్వీకులందరూ ఊరికే చెప్పలేరు, వాళ్ళు అనుభవించి దాని ప్రాక్టికల్ చూసి గ్రంథ లిఖితం చేసి మనకు అందించారు. కాబట్టి వాటిని చదివి అర్థం చేసుకొని ఆచరిస్తే దాని యొక్క ఫలితాలు మనకు దక్కుతాయి. ఇది మనం గమనించాలి. సైంటిఫిక్గా ప్రూవ్ చేసినటువంటి విషయం. మీ ముందటనే లైవ్లో వారు గుంజిళ్ళు తీస్తే వాళ్ళ యొక్క మూలాధార చక్రము యాక్టివేషన్ అయింది. ఇంత స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి దీన్ని. శుభం భూయాత్.